హాయ్ హలో అందరికీ ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంటుంది. ఇది పప్పు రసంలోకి అలాంటి వాటికి కరెక్ట్గా సూటబుల్గా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూసి ఎలా చేయాలనేది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అలాగే ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక చెక్క లవంగం కూడా వేసుకొని, అలాగే ఒక కప్పు ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూను సాల్ట్ కూడా వేసుకొని 1 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవంతా కలిసిపోయాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్కి బాగా పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. అలాగే 1/2 కేజీ చికెను కడిగి నీట్గా ఈ చికెను కర్రీలోకి వేసుకున్నాము. ఇది ఒకసారి వేసుకొని కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసేంత వరకు కలిపేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. దీంట్లోకి వాటర్ దిగేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అలాగే ఒక టీ గ్లాస్లో సగం వాటర్ వేయాలి. వేసి చికెన్ బాగా ఉడకాలన్నమాట. ఇది ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఈ నీటిలోనే బాగా ఉడికిపోవాలి. అలాగే నీళ్ళు కూడా బాగా ఇంకిపోవాలి. దీంట్లోకి వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, 1/2 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసిపోయేంత వరకు నీట్గా కలుపుకోవాలి. పీసెస్ బాగా ఉడికిపోతుంది కాబట్టి దీన్ని నిదానంగా బాగా కలుపుకోవాలన్నమాట. లేదంటే పీసు ముక్కలుగా విరిగిపోతుంది. కాబట్టి ఫ్రై కూడా అంత టేస్టీగా అంత బాగా అనిపించదు. కాబట్టి దీన్ని నీట్గా గ్రేవీ లోపలికి బాగా కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక కూర దగ్గరికి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది మన ఊరికే కలిపెడతా ఉంటే పాడైపోతుంది, అంత బాగా అనిపించదు. అలాగే లాస్ట్లో గరం మసాలా అంటే మనం రెడీ చేసుకున్న మసాలా పొడి మాత్రమే వేసుకోవాలి. దీంట్లోకి ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగం అవన్నీ వేగించి పొడిగొట్టి పెట్టుకున్నది. ఇది 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ అయితే వేసుకోండి. మంచి టేస్ట్ స్పైసీగా బాగుంటుంది. ఇలా అడుగంటకుండా మధ్యలో నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. పప్పులో కానీ రసంలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచి ఒక నిమ్మకాయని సగం నిమ్మకాయగా కట్ చేసుకొని దీంట్లోకి పిండేసుకోవాలి. పిండేసి 1 నిమిషం అట్లా పెట్టి మూత పెట్టి ఉంచేయండి. ఈ చికెన్కి ఈ పులుపు బాగా పడుతుంది. అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపి దించేసుకోవడమేను. ఇది చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానన్నమాట.